నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేడి రగులుతోంది. తదుపరి రాష్ట్రపతి ఎవరన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సందర్భం ఇది. పీఠంపై కూర్చోబెట్టగలిగే సత్తా ఏ కూటమికి లేని పరిస్థితి ఇది. అందుకే సంప్రదింపులు జోరందుకుంటున్నాయి, సమీకరణాలు ఊపందుకుంటున్నాయి. రాష్ట్రపతి ఎన్నికపై ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత ఉత్కంఠ నడుస్తోంది. అసలు అభ్యర్థిత్వాలపై కూటములు వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నాయి. అందరికీ ఇష్టమైన అభ్యర్థి కోసం ఒకవైపు సంప్రదింపులు జరుగుతుండగా ఇంకోవైపు తెర వెనుక మంత్రాంగాలు నడుస్తున్నాయి. అసలు ఇంతకీ రాష్ట్రపతి రేసులో ఎవరెవరున్నారు? యూపీఏ ఎన్డీఏ తృతీయ కూటమిల బలాబలాలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం దేశంలో రాజకీయం రాష్ట్రపతి ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. కొత్త రాష్ట్రపతి కొలువు తీరడానికి ఇంకా 3 నెలల సమయమే ఉంది. ప్రతిభా పాటిల్ పదవీ కాలం జూలై 24న ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ మొదలైంది. యూపీఏ ఎన్డీఏ కూటములు తమ తమ మిత్రపక్షాలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టాయి. అయితే మిత్రులతో చర్చించినంత మాత్రాన సరిపోదు. ఏ కూటమికి ఏకపక్షంగా అభ్యర్థిని నిలబెట్టే బలం లేదు. స్వపక్షంతో పాటు విపక్షాలను, పాత మిత్రులను ప్రసన్నం చేసుకునే దిశగా మంత్రాంగం సాగుతోంది. దేశవ్యాప్తంగా జనం దృష్టి రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ప్రధాన పార్టీల నిర్ణయం ఎలా ఉండబోతుందన్న విషయంపైనే నెలకొంది. స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తారా లేక జాతి ప్రయోజనాలకా అన్న విషయంపైనే ప్రధాన చర్చ సాగుతోంది. రాష్ట్రపతి అభ్యర్థి రాజకీయ నేపథ్యం ఉన్నవారా లేక రాజకీయేతర వ్యక్తి అన్న విషయము చర్చనీయాంశమవుతోంది. 14వ రాష్ట్రపతి ఎన్నికలో మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు, 774 మంది ఎంపీల మొత్తం ఓట్ల విలువ 10,98,882. ఇందులో యూపీఏ కూటమి వాటా 42%, ఎన్డీఏ బలం 28%. ఎన్డీఏ యూపీఏకు దూరంగా ఉన్న 12 పార్టీల వాటా 24%గా ఉంది. సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ చేతిలో 1,12,000 ఓట్లు ఉన్నాయి. అభ్యర్థిని గెలిపించుకునే బలం ఏ కూటమికి లేదు. రాష్ట్రపతిగా ఎన్నికవ్వాలంటే దాదాపుగా 5,50,000 ఓట్లు అవసరం. ఇప్పుడు ఈ మ్యాజిక్ సంఖ్యను చేరుకునేందుకు యూపీఏకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే బరిలో దింపే అభ్యర్థిని బట్టి స్వపక్షం నుంచి వ్యతిరేకత రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ జాబితాలో తృణమూల్ కాంగ్రెస్ ముందు వరుసలో ఉంది. ఇలాంటి పరిస్థితులు మిగతా పార్టీల నుంచి ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని యూపీఏ పార్టీలు కాంగ్రెస్ తో సంబంధం లేకుండానే తాము ఎవరికి మద్దతివ్వాలో ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చేశాయి. అందుకే కాంగ్రెస్ మొదట మిత్రపక్షాలతో సమాలోచనలు సాగిస్తోంది. మిత్రులంతా ఒక్క తాడిపైకొచ్చి అభ్యర్థిని బలపరిచినా యూపీఏ బలం సరిపోదు. ఏ కూటమిలోనూ లేని ప్రాంతీయ పార్టీల మద్దతు తప్పనిసరిగా అవసరమవుతోంది. ఒకవేళ అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి బరిలో ఉంటే ఎన్డీఏ కూడా మద్దతిస్తోంది. అప్పుడు అంతా ఏకపక్షమే అవుతోంది. కాకపోతే ప్రస్తుతం పరిణామాలు వేరుగా ఉంటున్నాయి. తాము బలపరిచే అభ్యర్థి కోసమే పలు పార్టీలు పట్టుబట్టే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని పార్టీలు కాబోయే రాష్ట్రపతి రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాకూడదని నిర్ణయించుకుంటే, మరికొన్ని పార్టీలు రాజకీయ నేపథ్యం ఉన్నవారే కావాలంటున్నాయి. ఇక్కడే పీఠముడి పడుతోంది. కూటముల్లో సంప్రదింపులు జోరుగా సాగుతున్నాయి. ఈసారి రాష్ట్రపతి ఎన్నికలో వామపక్షాలతో పాటు సమాజ్వాదీ పార్టీ, అన్నాడీఎంకే, బీజూ జనతాదళ్, తెలుగుదేశం, బహుజన్ సమాజ్వాదీ పార్టీల పాత్ర ఎంతో కీలకంగా మారింది. రాజకీయేతర రాష్ట్రపతిని ఎంపిక చేయాలన్న పార్టీల సంఖ్య పెరుగుతుండడం ప్రస్తుతం కీలక పరిణామం. ఎన్సీపీ, సమాజ్వాదీ, తెలుగుదేశం తదితర పార్టీలన్నీ రాజకీయేతర అభ్యర్థిని కోరుకుంటున్నాయి. రాజకీయేతర రాష్ట్రపతిపై కాంగ్రెస్ కొంత వెనుగడుగు ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. దఫాదఫాలుగా పలు పార్టీలతో మంతనాలు సాగిస్తోంది ఆ పార్టీ. తాజాగా డీఎంకే అధ్యక్షుడితో ఏకే ఆంటోనీ సమావేశమవడం, ఇతరులతోనూ చర్చలు జరుపుతోంది.
ఇక రాష్ట్రపతి రేసులో ఇప్పటికే పలువురు పేర్లు షికార్లు చేస్తున్నాయి. ప్రణబ్ ముఖర్జీ, లోక్సభాపతి మీరా కుమార్, కరణ్ సింగ్, ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఖురేషీ, ప్రకాష్ సింగ్ బాదల్, ములాయం, మొహసినా కిద్వాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. అబ్దుల్ కలాం, గోపాలకృష్ణ గాంధీ, నారాయణమూర్తి, హమీద్ అన్సారీ తదితర పేర్లు కూడా తెరపై ఉన్నాయి. మొత్తానికి పేర్లు చాలానే వినిపిస్తున్నా మెజార్టీ పార్టీల మద్దతు ఎవరిపై ఉంటుందనే స్పష్టత ఇంకా రాలేదు. రాష్ట్రపతి అభ్యర్థిగా తెర వెనుక వినిపిస్తున్న పేరు రతన్ టాటా. ఎవరు ఊహించని విధంగా టాటా పేరును ప్రతిపాదించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు వినిపిస్తోంది. రాజకీయేతరుడు, సున్నిత స్వభావి, వివాదరహితుడు అయిన రతన్ టాటా పేరు నిశ్శబ్దంగా తెరపైకి వస్తోంది. వ్యాపార బాధ్యతల్ని తన వారసుడు సైరస్ మిస్త్రీకి అప్పగించేస్తున్నందున ఆయన్ను ఈ పదవిలో ప్రతిష్ఠించే కార్యక్రమం జోరుగా సాగుతుందన్నది మరో అంకం. ఇలాంటి ఊహించని పేర్లు ఇంకా చాలానే షికార్లు చేస్తున్నాయి. గోపాల్ గాంధీ మహాత్మా గాంధీ మనవడు. మమతా బెనర్జీ ఈయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉందన్నది ఒక వాదన. జయలలిత, నితీష్ కుమార్, నవీన్ పట్నాయక్ తో గోపాల్ గాంధీకి మంచి సంబంధాలున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి వైపే కాంగ్రెస్ దృష్టి సారిస్తున్నందున రాజకీయేతర రాష్ట్రపతికి మద్దతిచ్చే అవకాశాలు లేవు. అయితే తాను అనుకున్న వ్యక్తికి పట్టం కట్టాలంటే కాంగ్రెస్ చాలానే శ్రమించాలి. క్రియాశీల రాజకీయాల్లో అలసిపోయానని, అవసాన దశకు చేరుకున్నానని ప్రణబ్ ముఖర్జీ చెబుతున్నా కాంగ్రెస్ ఆయన్ను వదులుకుంటుందా అన్నది ప్రశ్న. రాష్ట్రపతిగా రిటైర్ కావాలని ఉందని ఫరూక్ అబ్దుల్లా, కరణ్ సింగ్ లాంటి వారు కలలు కంటున్నారు. మొత్తానికి రాష్ట్రపతి ఎంపికలో రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తన వ్యూహం ఏమిటన్నది బీజేపీ ఎక్కడా బయటపెట్టలేదు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. కానీ ఇతర పక్షాలు కలాం అభ్యర్థిత్వాన్ని సమర్థించాకే తన మనసులో మాట బయట పెట్టొచ్చు. మమతా బెనర్జీతో ములాయం సింగ్ ప్రతినిధి భేటీ కావడము ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి ఇరువురు ఏ కూటమి పక్షం వహించినా వారి ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. మొత్తానికి తెర వెనుక, తెర ముందు ఎన్ని పేర్లు వినిపించినా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకే అవకాశాలపై స్పష్టత వస్తోంది. నిక్కచ్చిగా అందరి ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తిగా కలాం రాష్ట్రపతి పీఠానికే వన్నె తెచ్చారు. జాతి ప్రయోజనాలే పరమావధిగా ఎన్డీఏ హయాంలో కొన్ని బిల్లుల్ని నిర్మోహమాటంగా తిప్పి పంపారాయన. 2004 మేలో ఎన్డీఏ నుంచి యూపీఏకు అధికార మార్పిడి జరిగిన సమయంలో సోనియా గాంధీ పౌరసత్వం విషయంలో చట్టపరమైన చిక్కు ప్రశ్నలు లేవనెత్తారు కలాం. ఈ కారణంతో కాంగ్రెస్, ముఖ్యంగా సోనియా గాంధీ అబ్దుల్ కలాంపై ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నారు. అందుకే అందరూ కలాం వైపు మొగ్గు చూపుతున్నా కాంగ్రెస్ మాత్రం తన దారి తనదే అంటోంది. పార్టీలన్నీ వేటికవే తమ తమ అభ్యర్థులను ఊహించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఏ తన అభ్యర్థిని గెలిపించుకోవాలంటే విటమిన్ ఎం అత్యవసరమనిపిస్తోంది. వారే ములాయం, మమత, మాయావతి. వీరి మద్దతుతో మొత్తం 52% దాకా ఓట్లు సాధ్యమవుతాయి. కానీ ఈ విటమిన్ ఎం యూపీఏకు అంత సులభంగా దొరికేలా లేదు. ఒకవేళ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ తో విభేదిస్తే యూపీఏకు బీఎస్పీ మద్దతు అవసరమవుతుంది. అప్పుడు అన్నాడీఎంకే, బీజూ జనతాదళ్ సాయం కోరితే ఆ రెండు పార్టీలకు చెందిన 67,135 ఓట్లు యూపీఏ పక్షాన చేరుతాయి. సమాజ్వాదీకి 68,812 ఓట్లు ఉన్నాయి. తృణమూల్, ఎన్సీపీ పార్టీలు కాంగ్రెస్ తో విభేదిస్తే యూపీఏ, బీఎస్పీ, ఎస్పీ, వామపక్షాల మద్దతు కోరాల్సి ఉంటుంది. వారందరూ కలిస్తే యూపీఏ బలం 50.18% ఓట్లకు చేరుతుంది. ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ యూపీఏకు మద్దతు ఇవ్వని పక్షంలో కాంగ్రెస్ కు మరో అవకాశం ఉంది. 6% ఉన్న స్వతంత్రుల మద్దతుతో పాటు అన్నాడీఎంకే, బీజూ జనతాదళ్ తో పాటు ఇతర చిన్న పార్టీలతో గట్టెక్కవచ్చు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి కఠిన సవాళ్లే ఉన్నాయి. తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే కూటమిలోని పాత మిత్రులైన బీఎస్పీ, అన్నాడీఎంకే, బీజేడీ, టీడీపీ, జేడీఎస్ మద్దతుతో పాటే సమాజ్వాదీ,
తృణమూల్ కాంగ్రెస్ ను ఒక్క తాటిపైకి తేవాల్సి ఉంటుంది. ఇన్ని పార్టీలు ఒక్కచోట చేరితే 51% ఓట్లు జమవుతాయి. రాష్ట్రపతి ఎన్నికలో ప్రాధాన్యత ఆధారంగా ఓటు వేసుకునే వీలు ఉంది. అభ్యర్థి విజయావకాశాలపై ఈ పద్ధతి ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఏదేమైనా యూపీఏ, ఎన్డీఏ పక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిపై నోరు మెదపడం లేదు. యూపీఏ తన మిత్రపక్షాల అభిప్రాయం తెలుసుకునేందుకే యత్నిస్తోంది తప్ప తాను ప్రతిపాదిస్తున్న అభ్యర్థిని మాత్రం బయటకు చెప్పలేకపోతోంది. ఇంకో అంచనా ప్రకారం యూపీఏ, ఎన్డీఏ కూటములు చివరి నిమిషంలో అనూహ్యమైన పేర్లను తెరపైకి తెస్తాయన్న ప్రచారము జోరందుకుంటోంది. 14వ రాష్ట్రపతి ఎన్నికకే ఇన్ని మలుపులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు ఇంతకుముందు ఎన్నికల్లో లేనే లేవు.